మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారమ్మా? మంచిది. దేవుడు మనకి మంచి వాతావరణం ఇచ్చారు, చక్కటి ఆరోగ్యాలతో ప్రభు మనందరిని నింపారు. అందరిని బట్టి దేవునికి ఏమిచ్చినా రుణం తీర్చలేం. దేవునికి స్తోత్రం. మన మధ్యలో చాలామంది ఆబ్సెంట్ అయినట్టుగా కనబడుతున్నారు. ప్రభు వారిని మరొక ఆదివారం ప్రభు మందిరముల వారు ఉండినట్లుగా ప్రభు వారిని నడిపించునుగాక. గట్టిగా హల్లెలూయా. చాలామంది ఈ మైక్ శబ్దం వినబడుతున్నప్పటికైనాను ఇంకా చేద్దాంలే వెళదాంలే అనేటువంటి ఆలోచనలో చాలామంది బ్రతుకుతున్నారు. ప్రభు వారి ఆలోచనలు మార్చునుగాక, ప్రభు వారి పద్ధతులు మార్చునుగాక, ప్రభు వారి ప్రవర్తన మార్చునుగాక, ప్రభు వారి మనసులను మార్చునుగాక, ప్రభు వారి హృదయాలను మార్చునుగాక, ప్రభు మందిరానికి వారందరూ వచ్చుదురుగాక. ఆమేన్. వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 36వ సంకీర్తన 8వ వచన భాగం. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ నెంబర్ 36 వర్డ్స్ 8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవునికి స్తోత్రం. అమ్మా యవనస్తులందరూ దేవునికి స్తోత్రం. అందరు నాతో పాటు ఈ మాట కలిసి చెప్పండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. మరొకసారి, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాట ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వినండి, దేవుని మందిరములో ఉండేటువంటి సంతోషం, దేవుని మందిరములో దొరికేటువంటి సంతృప్తి, దేవుని మందిరములో దొరికేటువంటి ఆనందం, దేవుని మందిరములో దొరికేటువంటి ఉత్సాహం నీకు నాకు ఎక్కడ దొరకదు. ఎక్కడికి వెళ్ళినా దానిని మనము సంపాదించుకొనలేము. దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజున దేవుడు ఎవరినైతే ఆశీర్వదించాడో ప్రభు మందిరానికి వచ్చి అయ్యా నా పాపమును ఒప్పుకొని ప్రభు చెంత చేరి ఆయనే నా రక్షకుడని, ఆయనే నా ప్రభు అని, ఆయనే నా దేవుడని ప్రజలందరి ఎదుట నీటి బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలయములో, ఆయన మందిరములో, ఆయన యొక్క ఆవరణములో ఎవరైతే చేరి ఆయన ఆరాధిస్తారో ప్రభు వారందరికీ సంతృప్తినిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున ఎంత డబ్బు సంపాదించినా ఏమీ లేదని అడిగితే సంతృప్తి అనేది మీ నాతో సహకరించాలి. సంతృప్తి అనేది లేదు, ఆనందం అనేది లేదు, ఉత్సాహం అనేది లేదు. దేవునికి స్తోత్రం. మీరు బాగా గమనించండి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారు సంపాదించి పెట్టినటువంటి ఆస్తి పిల్లలు అనేక రీతిగా త్రాగుబోతులుగా, తిరిగిబోతులుగా తండ్రి ఆస్తినంతను కూడా పాడు చేస్తూ చల్లాచెదరిగా అల్లచిల్లరిగా తిరుగుతూ ఆస్తినంతా కూడా పాడు చేసే పిల్లలు లేరా అని అడిగితే చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అప్పటికీ తల్లిదండ్రులు చెప్పారు, నువ్వు బాగుపడతావని, నువ్వు మంచిగా ఉంటావని నీకోసం రూపాయి కూడబెట్టి కాయ కష్టం చేసుకొని చెమటొచ్చుకొని నీ కొరకు దాచిపెట్టిన ఆస్తంతు కూడా పాడు చేస్తున్నావురా, నువ్వేం కొడుకురా బాబు, నువ్వేం కుమార్తెవరా అని ఈ తల్లిదండ్రులు చెప్పగానే చెప్పిన వినలేనటువంటి వారిగా, చెవి నొక్కలేనటువంటి వారిగా, ఎంత మాత్రము కూడా తల్లిదండ్రుల మాట వినక అనేకమైనటువంటి చెడు అలవాట్లకు లోబడిపోయినటువంటి పిల్లలను మనం చూస్తానే ఉన్నాం. దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న సంతృప్తికరమైనటువంటి మాట ఏంటంటే, నా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఉజ్జీవకరమైన మాట ఏంటంటే, ఇదిగో ప్రభువా నీ మందిరములో, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మందిరంలో ఏముందని అడిగితే సమృద్ధి ఉంది. చెప్పండి చెప్పండి. సంఘంలో ఏముంది? గరికి చెప్పండి. మందిరంలో ఏముంది? ఆవరణలో ఏముంది? చర్చిలో ఏముంది? సమృద్ధి.
ఈ రోజున అనేకమైనటువంటి వారందరూ కూడా వారు సంపాదించిన ఆస్తిని సమృద్ధిగా చూసుకొని ఎంతగానో ఆనందపడిపోసాగారు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని మేము ముందుంచుతాను. అతడు దేవుని మందిరములో దొరికినటువంటి సమృద్ధిని ఎలాగో అనుభవించాడు. ఈ రోజున మనం అనుభవించడానికి, ఆ సమృద్ధిని మనం తీసుకోవడానికి, సమృద్ధిని పొందుకోవడానికి మనం ఎందుకు దేవుని మందిరానికి రాలేకపోతున్నాం? మరి అతడెందుకు దేవుని మందిరంలో ఆ సమృద్ధిని అనుభవించాడు? కొన్ని విషయాలు దేవుని లేఖనముల ద్వారా మీతో జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగిస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు. Of 1 Samuel chapter number 3 verse first 1. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగను. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక బాలుడు కనబడతా ఉన్నాడు. అతని పేరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అతని పేరు ఆమేన్. అతని పేరు ఏంటండి? మన సంఘంలో కూడా ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు సమూయేలు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అమ్మ హల్లెలూయా అన్నప్పుడు 2 చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అక్క 2 చేతులు ఎత్తవా? హల్లెలూయా. బాగా వినండి. బాలుడైనటువంటి సమూయేలు, బాగా విన. బాలుడు పెద్దవాడు కాదు, యవనస్తుడు కాదు, నడి వయసు కలిగినటువంటి వాడు కాదు, వృద్ధాత్వంలో వచ్చినటువంటి వాడు కాదు. బాలుడు. ఎవరైనా బాలుడు. ఈ బాలుడు బాగా వినాలి. మరి ఇంటిలో ఉండాలి కదా, తల్లిదండ్రుల సమక్షంలో ఉండాలి కదా, కుటుంబంలో ఎదగాలి కదా. మరి కుటుంబంలో ఉండాల్సినటువంటి ఈ బాలుడు మరి దేవుని మందిరం దగ్గర, దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? ఏమి చేయడానికి దేవుని మందిరంలో ఉన్నాడు? ఏమి చేయడానికి వారి కుటుంబీకులు దేవుని మందిరంలో వదిలిపెట్టారు అని అడిగితే, అతని తల్లి దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకుంది, దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకుంది. దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, గొడ్రాలుగా బ్రతుకుతున్నప్పుడు అనేకమైనటువంటి మనుషులందరూ ఏలెత్తి చూపుతూ, నువ్వు గొడ్రాలువే, నీకు పిల్లలు లేరు, నీకు సంతానం లేరు అని ఎంతోమంది నిందిస్తున్నప్పుడు, ఎంతోమంది మాట్లాడుతున్నప్పుడు, ఎంతోమంది అనేక రీతిలుగా గుసగుసలు మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేక, తాళుకోలేక దేవుని మందిరానికి వచ్చి, దేవుని మందసం దగ్గరకు వచ్చి, దేవుని ఆవరణలో చేరి ప్రార్థన చేస్తూ, కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర అడుగుతూ ఉంది, ప్రభువా నీవు గనక నాకు మగ సంతానం ఇస్తే ఆ మగ సంతానమైనటువంటి బిడ్డను నీకే సమర్పిస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. ఆమేన్. దేవుని దగ్గర తీసుకున్న మాట చూడండి, ఆ నిర్ణయం చూడండి. ఈ రోజున మనం కూడా తీసుకున్న నిర్ణయాలు ఎలాగో తెలుసా? ప్రభువా నువ్వు నా ఆశీర్వదిస్తే, నీవు గనక నాకు రోగాన్ని తగ్గిస్తే, నువ్వు గనక మా పాపకో బాబుకి ఒకవేళ మంచి కుమారుని ఇస్తే, మంచి కుమార్తెనిస్తే, ఇదిగో తప్పక మానక నీ సన్నిధానములో మేము ఉంటాం ప్రభువా, నీకు దశంభాగాలు ఇస్తామయ్యా. ఇదిగో కూతురు పుట్టినందుకు, కొడుకు పుట్టినందుకు, ఇదిగో వారికి చెల్లించుకోవాల్సినటువంటి కానుకలు మా కుటుంబ తరపున మేము చెల్లిస్తాం ప్రభువా. అనేకమైనటువంటి కుటుంబ కృతజ్ఞత కొడుకులు ఏర్పాటు చేసుకుంటాం ప్రభువా అని ఎన్నో వడంబడికలు, ఎన్నో నిర్ణయాలు దేవుడు కార్యం చేయక మునుపు అన్నీ తీసుకుంటాం. కానీ దేవుడు కార్యం చేసిన తర్వాత దీనికి మీరు సమాధానం చెప్పాలి. దేవుడు కార్యం చేసిన తర్వాత ఏంటండి పాస్టర్ గారు ప్రతిసారి చర్చికి రమ్మంటారు ఏంటండి? మా బాధలు మీకేం తెలుసండి, మా కష్టాలు మీకేం తెలుసండి, మా పనుల బారు మీకేం తెలుసండి, మీరంటే తుర్రుని బైక్ వేసుకుని బేవరం నుంచి వచ్చేస్తారు, మనం ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి బస్సు ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి, కారు ఎక్కాలి. దేవునికి స్తోత్రం. మా అక్క చెల్లెళ్ళు ఎత్తట్లేదు. హల్లెలూయా. మా సంగతి మీకేం తెలుసు పాస్టర్ గారు?
ఎప్పుడు చూసిన భక్తి, ఎప్పుడు చూసిన యేసు ప్రభు, ఎప్పుడు చూసిన మందిరం, ఎప్పుడు చూసిన ఆవరణం, ఎప్పుడు చూసిన దేవుని చర్చి అని చెప్పి ఎన్నో రీతిగా మాట్లాడుతూ ఉంటారు పాస్టర్ గారు. మా భారం మీకు ఒకసారి తెలిస్తే అప్పుడు ఉంటుంది మీకు అని అంటారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ అన్న మాట అడిగినామండి. దేవుడు చేయక మునుపు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన నీవు, నా దేవుడు నీ జీవితంలో ఏ కార్యము చేయలేదా, ఏ అద్భుతము జరిగించలేదా, ఏ గొప్ప కార్యము చేయలేదని అడిగితే ఈరోజు మనం బ్రతుకున్నామంటే గల కారణము దేవుని కృప మాత్రమే తప్ప మరొకటి ఏది లేదు. అది నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పచ్చు. హల్లెలూయా. ఎప్పుడో చచ్చిపోవలసిన నేను, ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరిగాయి. నా కాలు మీద నుంచి ఆటో వెళ్ళిపోయింది. డిసెంబర్ 22వ తారీఖున 2018-17 సంవత్సరంలో దేవుని సువార్త ప్రకటించడానికి క్రిస్మస్ దినాలలో దేవరం మహాపట్నం నుంచి బయలుదేరి ఇదిగో అక్కడ పోలేనటువంటి గ్రామానికి వెళుతుంటే సందర్భాల్లో 6-7 అనేటువంటి గ్రామం దగ్గరికి రాగానే అక్కడుండేటువంటి ఒక వెంటనే అక్కడ ఉండేటువంటి ఒక మంచి స్థలం ఉంటే ఆ స్థలం పక్కనే చక్కగా మంచి దాని ఏమంటారంటే మందు సారి అని నమ్ముతా ఉన్నారు. చక్కగా తాగేసి ముసలాయన సైకిల్ వేసుకొని తూలుతూ నడుచుకుంటూ వస్తున్నప్పుడు నేను, మా బామర్ది, మా సంతోష్ మేము కలిసి ప్రయాణం వెళుతున్నప్పుడు అతన్ని తప్పించడానికి, అతన్ని కాపాడడానికి నేను బైక్ని ఇలాగ ఓవర్టేక్ చేశా. ఎదురుగుండగా వస్తున్నటువంటి కారు గుద్దగానే, వినండి, ఎదురుగుండగా వస్తున్నటువంటి కారు నన్ను డాష్ అవ్వగానే ఇంచుమించు ఒక 5-6 అడుగుల ఎత్తులో నేను, నా బైక్, మా బామర్ది ముగ్గురం గాలు ఎగిరి కింద పడ్డా. నా 2 కాళ్ళు ఇరిగిపోయినాయేమో. నన్ను చాలామంది వచ్చి లేపుతున్నారు కానీ లేగలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆ రోజు చచ్చిపోవలసిన నన్ను నా దేవుడు బ్రతికించాడు, నా దేవుడు కాపాడాడు. అదొకటే కాదు, మా పెళ్లి రోజు మొదటి సంవత్సరం నవంబర్ నెల 27వ తారీఖున రీసెంట్గా జరిగినటువంటి యాక్సిడెంట్. బస్సు గుద్దేయాలి నన్ను. ఆ బస్సు పక్క నుంచి వేరే ఒక ఆయన వచ్చి కంట్రోల్ చేసుకోలేక నన్ను వెంటనే అమాంతంగా వచ్చి గుద్దేశాడు. ఇద్దరు కూడా ఎగిరి గాళ్ళు పడ్డాం. అయినను నా దేవుడు నన్ను సురక్షితంగా ఉంచాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా దేవుడు నాకు ఇంత సమృద్ధి ఇచ్చినప్పుడు, ఆ సమృద్ధి దేవుని మందిరం దొరికినప్పుడు దాన్ని నేను పొందుకోవడానికి అర్హుండే కదా, దాన్ని నేను అనుభవించడానికి అర్హుండే కదా. ఆ సమృద్ధి పొందాలంటే దేవుని మందిరంలో ఉన్నాను కదా. ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఒక వ్యాపారం చేస్తున్నావు, ఒక బిజినెస్ చేస్తున్నావు, ప్రతిరోజు పొలం పనికి వెళుతూ ఉన్నావు. ఆ పొలం పని యజమానుడు నీకు జీతం ఇవ్వాలంటే ఆ పొలంలోనే పని చేయాలి, వేరే పొలంలోనికి వెళ్ళకూడదు. వెళ్తే దేవుడు జీతం ఇస్తాడా? ఇస్తాడా? ఈ రోజున ఈ పొలము అనేటువంటి దేవుని మందిరాన్ని వదిలి రేపు వచ్చేటువంటి 1వ తారీఖున లేదంటే మొదటి ఆదివారం రోజున చాలామంది ఈ పొలంలో లేకుండా వేరే పొలంలోనికి వెళ్ళిపోతున్నారు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పొలంలో, ఈ మందిరంలో ఉండకుండా, దేవుని యొక్క ప్రభు బల్ల ఆరాధనలో పాల్పొంపులో పడకుండా వేరే పొలంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ పొలంలోకి వెళ్తే దేవునికి జీతం ఇస్తాడా? ఇవ్వడం. నేను అందుకే ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, ఏ సేవకులు ఈ మందిరంలోకి వచ్చినా, ఏ సేవకులు ఈ మందిరంలో వాక్యం చెప్పినా, ఏ సేవకుల ద్వారా నువ్వు బాప్తిసం తీసుకున్నా ఈ మందిరంలోనే నువ్వు ఉండాలి తప్ప వేరే మందిరంలోనికి, వేరే పొలంలోనికి నువ్వు వెళ్ళకూడదు. అది నీకు ఆశీర్వాదం కాదు. ఆమేన్. చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ఏ మందిరంలో అయితే ఈ సమయాలు ఆ తల్లి ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసిందో, ఆ ప్రార్థన విన్న నా దేవుడు ఆ సమయాలు ఇవ్వగానే, ఆ అన్న ప్రార్థన వినగానే నా దేవుడు గర్భం తెరిచి అన్నకు సమయాలు ఇవ్వగానే ఈ సమయాలు వారు మాన్పించిన వెంటనే ఆ ప్రభు మందిరాన్ని తీసుకొచ్చి, ఆ శిలోహ మందిరాన్ని తీసుకొచ్చి ఆ కుమారుడి మందిరములోనికి దేవుని సేవకుడిగా, దేవుని అభిషేకించి పెట్టిగా, దేవుని సేవకుల పాఠాలు ఎదుట ఆ కుమారుని అప్పగించేసి ఆ తల్లిదండ్రులు వదిలిపోయారు. అప్పటి నుండి ఆ సమయంలో దేవుని మందిరములోనే ఉంటున్నాడు. గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడి దగ్గర ఏ వాగ్దానం అయితే తీసుకుందో, ఏ నిర్ణయం అయితే తీసుకుందో, ఆ నిర్ణయానికి లోబడిపోయి ఆ కుమారుని దేవుని మందిరములో ఇచ్చేసింది ఆ తల్లి. ఈరోజు మీ పిల్లల్ని దేవుని మందిరానికి రమ్మండి. వింటున్నారా?
ఈరోజు దేవుని మందిరంలో అమ్మ సేవకులు వచ్చేస్తారు, కొంచెం ఆ చైర్స్ తొడవండిరా, కొంచెం ఆ బరకం తొడవండిరా, ఇది కొంచెం పులుపెట్టి తొడవండి అమ్మా, అన్నీ రెడీ చేయడం అంటే నేను చెయ్యాలా, నాకు 5 రూపాయలు నేను చేస్తాను. ఎంత? నాకు 10 రూపాయలు ఇస్తే వెళ్తాను నేను. నువ్వు 10 రూపాయలు ఇవ్వలేదనుకో నేను వెళ్ళను. నేను చెయ్యాలండి, నేను చేయను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పిల్లలు బాగుపడాలంటే నువ్వు దేవుని దగ్గర తీసుకున్న తీర్మానం సరైనదిగా ఉండునుగాక. ఆమె ఏదో తూతు మంత్రంగా వచ్చి స్తుతి స్తోత్రం హల్లెలూయా చెప్పినంత మాత్రాన మన బ్రతుకులు మారవు, పిల్లలు మారవు. దేవుని మందిరంలో దేవుని మందసం ఎదుట, ఇదిగో ఆ ఏలి దరిద్రుల ఎదుట ఏ పరిచర్య అయితే చేస్తూ ఉన్నాడో ఆ పరిచర్య చేస్తున్నటువంటి ఆ సమయంలో నా దేవుని మందిరం ఎదుట, ఆ మందసం ఎదుట లోపల ఉండేటువంటి ఇదిగో ఆ వెలుగు ఆరిపోకుండా, ఆ దీపము ఆరిపోకుండా ప్రతిరోజు కనిపెడుతూ ఉన్నాడు సమూయేలు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చాలామంది ఈ రోజున చూడండి, దేవుడు మనకి మంచి మందిరాన్ని ఇచ్చాడు, ఇవ్వలేదా? ఈ మందిరంలో నువ్వు వచ్చి ఎప్పుడు సేవ చేసావు చెప్పు? ఈ మందిరంలో అడుగుపెట్టి ఈరోజు నేను చేసి తొడవాలి అని ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నావా? ఈరోజు నేను వచ్చి మొదటిగా ఈ మందిరం యొక్క పనులను నేనే చేయాలి అని ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నావా? మందిరం లేనప్పుడు ఏడ్చాం, సంఘం లేనప్పుడు ఏడ్చాం, కన్నీరు కార్చాం, ప్రభు మాకు మంచి మందిరం ఇవ్వాలి ఆయన అని అడిగాం. మరి అడిగినప్పుడు దేవుడికి ఇచ్చినప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు? ఇంటి దగ్గర శుభ్రంగా పడుకుంటావా? లగలైపోతున్నావు, ఉదయం రాలేకపోతున్నావా? అదే ఫంక్షన్ అయితే, అదే వేరే ఊరైతే, అదే వేరే పెళ్ళి అయితే ఉదయం 8 గంటలు వేస్తావు, 8 గంటలకు వేడిలు పెట్టుకుంటావు, 8 గంటలకు రెడీ అయిపోతావు, 8 గంటలకు నీ భార్య, నువ్వు, నీ భర్త, నీ పిల్లలు అందరు రెడీ అయిపోయి వెంటనే ఆటో మాట్లాడుకోవడము, లేదా ఇక్కడి నుంచి వెంటనే స్టేషన్కి వెళ్ళిపోవడము, వెంటనే ట్రైన్ ఎక్కడము, ఇవన్నీ తెలుసు. కానీ దేవుని మందిరంలో నేను పని చేయాలి అని ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నావా? కొంత ఆలోచన ఉందా? దేవునికి స్తోత్రం. ఎత్తాలి, 2 చేతులు పైకి ఎత్తాలి, గట్టిగా హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఆదివారం ఎవరు రాకముందే ప్రభువా ఈరోజు నీ మందిరంలో నేను పనిచేస్తాను ఆయన, అటువంటి పని చేసే కృప నాకు ఇవ్వండి ప్రభువా అని అడుగు. దేవుని సన్నిధానంలో ప్రభు నీ కుమారులు మార్చపోతే అడుగు, ప్రభు నీ బిడ్డలు మార్చపోతే అడుగు, ప్రభు నీ స్థితిగతులు మార్చకపోతే అడుగు. నేను మొన్న భస్మ బుధవారం రోజున చెప్పాను, క్రమంగా ప్రభు సన్నిధానంలో రండి అన్నాను. శుక్రవారం నాడు 2-3 వచ్చారు క్రమంగా, ఆదివారం ఒక్కడు కూడా రాలా క్రమంగా, మన కోటేశ్వరరావు గారు తప్ప. దేవునికి స్తోత్రం. అంటే ఒక్కరోజు క్రమం పాటిస్తే సరిపోతుందా? మాట్లాడాలి. ఒక్కరోజు క్రమం పాటిస్తే సరిపోతుందా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇంట్లో ఆడవాళ్ళు చక్కటి కూర కానీ చక్కగా అన్నం కానీ వండారనుకోండి, వెంటనే భర్త మెచ్చుకున్న తర్వాత ఈ భర్త ఎప్పుడైతే దాన్ని తీసేయి, స్తోత్రం, దాన్ని తీసేది